హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 127. దక్ష ఏడుస్తూ, అప్పుడు నేను చేసేది త్యాగం అనుకున్నాను, ఇప్పుడు నేను చేసింది పిచ్చి పని అని నాకు అర్థం అవుతోంది బావా. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నేను ఎన్నిసార్లు వెళ్ళిపోయినా తిరిగి వచ్చిన ప్రతిసారి ఏలుకోమని ఆయన్ని అడగాలి అనుకోవట్లేదు. ఇంత పెద్ద తప్పు చేసి మళ్ళీ ఆయన ప్రేమ నేను కోరుకోవట్లేదు. కానీ నా మీద ద్వేషంతో నన్ను నా కింద పనిచేసే వాళ్ళని ఓవర్ వర్క్ చేయిస్తున్నాడు బావ. నా వల్ల వాళ్ళు కష్టపడకూడదు. నిజంగానే నా మీద కోపం ఉంటే నన్ను దూరంగా పంపించేయమను అని రిక్వెస్ట్ చేసింది. అంటే నీకున్న రోగం నిజం కాదని తెలిసాకైనా నువ్వు వాడి దగ్గరికి మళ్ళీ రావాలనుకుంటావేమో అనుకున్నాను గానీ, ఇప్పుడిలా మాట్లాడుతున్నావేంటి దక్ష అని విరాట్ ఆశ్చర్యంగా, కోపం కలగలిపి అడిగేసరికి నేను వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి వస్తాను. మీరు నన్ను ఏలుకోండి అని ఎన్నిసార్లు అడగాలి? బావ, ఇదివరకు కూడా ఒకసారి ఇలాగే అయింది. అఫ్‌కోర్స్ అప్పుడు అది చిన్న ఇష్యూ. నేను అందరినీ వదిలేసి వెళ్ళిపోలేదు. మా ఇంటికి వెళ్ళాను. కానీ ఇప్పుడు విషయం వేరు కదా బావ. సంవత్సరం తర్వాత తిరిగొచ్చిన దాన్ని ఏ నమ్మకంతో ఎవరైనా చేరతీస్తారు? అంత ఆశ కూడా నాకు లేదు బావ. పైగా నన్ను తాకి, నన్ను ప్రేమించిన మొదటి మగాడు కరుణ గారు. అలాంటి వ్యక్తికి నేను సూట్ అవ్వనని వాళ్ళ అమ్మ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. అలాంటిది సంవత్సరం తర్వాత తిరిగొస్తే ఎవరి దగ్గరికి పోయిందో, ఎవరితో పోయిందోనని మాట్లాడితే తట్టుకోలేను. పైగా నన్ను వాళ్ళు ఆయన దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఇప్పుడు తెలియదు కాబట్టి నేను ఆయన పక్కన తిరగగలుగుతున్నాను. మీరు ఆయనకి సర్ది చెప్పి నా గురించి మర్చిపోమని, నన్ను పట్టించుకోవద్దని చెప్పండి బావ. ఆయనకి నేను అర్హురాలిని కాదు అంటూ మళ్ళీ దీక్షిత దగ్గరికి వెళ్ళింది. దీక్షిత కోపం తగ్గేసరికి ఏడుస్తూ ఉంటే, "అక్క ఏడవకు, బిడ్డకి మంచిది కాదు" అంటూ ఉంటే దక్షని కౌగిలించుకొని, "ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావే? అసలెందుకు వెళ్ళిపోవాలనిపించింది? ఉన్నావా? చచ్చిపోయావా? ఏమీ తెలియకుండా ఎందుకు సంవత్సరం అజ్ఞాతంలో ఉన్నావని" అడిగింది దీక్షిత. అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు జ్యూస్ తాగి ఏమైనా తిను. నా గురించి ఆలోచిస్తూ బావని పట్టించుకోవట్లేదంట. తప్పు కదా అంటూ దీక్షిత మాటలు వినిపించుకోకుండా టిఫిన్ తీసుకొచ్చి తినిపించింది. మోహన్ రామ మాట్లాడాలని చెప్పేసరికి కరుణ ఇంటికి వెళ్ళగానే, ఇంకా ఎన్ని రోజులని పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు? ఇప్పటికైనా అర్థమైందా? తల్లిదండ్రులు శాశ్వతం, ప్రేమించిన అమ్మాయిలు కాదని. కాబట్టి మేము చెప్పిన సంబంధం చూసి పెళ్లి చేసుకో అని చెబుతుంటే, వాళ్ళ మాటలు వింటూనే కరుణ గెస్ట్ హౌస్కి ఫోన్ చేయగా, పని మనిషి లిఫ్ట్ చేస్తే, తను ఎక్కడ ఉందని అడిగితే, ఎక్కడికో బయటికి వెళ్ళారు సార్ అని చెప్పింది పని మనిషి. ఎక్కడికి వెళ్ళింది అని కళ్ళు చిన్నవి చేసి అడగడంతో, తెలీదు సార్, మాకు చెప్పలేదు. మేమెలా అడుగుతాం సార్ అని పని మనిషి చెప్పేసరికి, మరేం చేయడానికున్నారు మీరు అని కోపంగా చెప్పి కాల్ కట్ చేసి దక్షకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే, అక్కతో మాట్లాడుతున్న దక్ష కర్ణ కాల్ చూసి కూడా లిఫ్ట్ చేస్తే ఏమంటాడో అన్న భయంతో లిఫ్ట్ చేయకుండా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది మొబైల్. దీక్షిత జ్యూస్ తాగి భోజనం కూడా చేసి, దక్ష నువ్వొచ్చినప్పటి నుంచి ఇప్పటికి నేను 50 సార్లు అడిగిన ప్రశ్న అడిగాను. కానీ నువ్వు మాత్రం సమాధానం చెప్పట్లేదు అంటూ తనని పట్టించుకోకుండా తను తిన్న ప్లేట్సు, గ్లాస్ తీసుకున్న దక్ష చేతులు తీసి తన నెత్తి మీద పెట్టుకుని, నువ్విప్పుడు గనుక ఎందుకు వెళ్ళిపోయావో చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అనగానే, అక్క అంటూ చేతిని వెనక్కి లాక్కుని, కడుపుతో ఉండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ మాట గనుక బావ వినుంటే నన్ను తిట్టేవాడు అని కోపంగా అరిచింది. కాబట్టి అసలెందుకు వెళ్ళిపోయావో చెప్పు అని దీక్షిత కోపంగా అడిగేసరికి, అక్క ఇప్పుడు ఆ విషయం చెప్తే నువ్వు అనవసరంగా టెన్షన్ పడతావు. అది కడుపుతో ఉన్న బిడ్డకి క్షేమం కాదు. కావాలంటే నీకు డెలివరీ అయిన తర్వాత నేను అన్ని విషయాలు చెప్తాను అనగానే, ఇంకొక 3 నెలలు ఆగే ఓపిక నాకు లేదు దక్ష. ఇప్పటికే నీకోసం సంవత్సరం వెయిట్ చేశాను. ఇంకా 3 నెలలంటే నా వల్ల కాదు. ఇప్పుడు చెప్తావా లేదా అని కోపంగా అడిగేసరికి ఇక చెప్పక తప్పేటట్టు లేదని అర్థమైంది దక్షకి.
సరే. నేను పూర్తిగా చెప్పే వరకు టెన్షన్ పడను అని, నేను పూర్తిగా చెప్పే వరకు మధ్యలో మాట్లాడనని నువ్వు కూడా ప్రామిస్ చెయి. చెప్తాను. అనగానే నువ్వు చెప్పాలే గానీ నేనెందుకు డిస్టర్బ్ చేస్తానే అంటూ ప్రామిస్ చేయడంతో జరిగిందంతా క్లియర్‌గా చెప్పేసరికి దీక్షిత కంగారు పడకుండా ఉండడానికి కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు నీకేం ప్రమాదం లేదు కదా! అది అబద్ధమే కదా! అనగానే బామ్మ నాకు బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత నేను టెస్ట్ చేయించుకున్నానక్క. అసలు నాకు బ్రెయిన్ ట్యూమర్ లేదు. నన్ను మోసం చేసి హెడేక్ టాబ్లెట్స్ ఇచ్చారు అని చెప్పింది దక్ష. దక్ష అంతా క్షేమమే అని చెప్పిన తర్వాత గాని దీక్షిత ప్రాణం కుదుట పడలేదు. ఇక నా దగ్గరే ఉండు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనగానే, అమ్మో! అంత పని మాత్రం చేయకక్కా. ఆయన నన్ను చంపేస్తాడు అనగానే, ఎవరైనా అని దీక్షిత అడిగేసరికి, నీకు తెలీదు గదా! నేను కర్ణగారి దగ్గరే పనిచేస్తున్నాను అనగానే, అంటే నువ్వు కర్ణగారిని కలిసావా? నిన్నేం అనలేదా? అని అడిగేసరికి, కర్ణ కలిసాక జరిగినవన్నీ చెప్పేసరికి, తప్పేం లేదు. అక్కని నేనిలా తిడితే నువ్వే పంచప్రాణాలు అనుకున్న మనిషి ఆ మాత్రం రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. కానీ దక్ష నీకు మాత్రం పట్టపగలే చుక్కలు చూపించడానికి ప్రిపేర్ అవుతున్నాడు కర్ణ. ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఎదుట ఉన్న వాళ్ళకి చుక్కలు చూపించడం కర్ణకి చిన్నప్పటి నుంచే వెన్నతో పెట్టిన విద్య. పైగా నువ్వు అతని ప్రేమని, అతని మనసుని అర్థం చేసుకోకుండా దొబ్బేశావు. కాబట్టి నీకు చుక్కలు చూపిస్తున్నాడు అని అంది దీక్షిత. అక్క నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. ఆయనకు సపోర్ట్ చేస్తున్నావేంటని దక్ష అలిగినట్టుగా అనేసరికి, ఈ విషయంలో నీకెవ్వరూ సపోర్ట్ చేయరు దక్ష. నిన్నెంతో అభిమానించే బామ్మ కూడా తిట్టిందంటే నువ్వందరినీ ఎంత వేదనకి గురి చేశావో నీకు అర్థం కావట్లేదు. ఎవరి దాకో ఎందుకు? నీ గురించి ఆలోచిస్తూ విరాట్‌ని నేను చాలా బాధపెట్టాను. పైగా నువ్వు కర్ణ గారికి సారీ చెప్పాలి. నేను విరాట్‌కి సారీ చెప్పాలి. పాపం అతన్ని సంవత్సర కాలం చాలా వేధించా. కానీ నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో అరిచాడు, గొడవ పడ్డాడు, తిట్టాడు గానీ, నువ్వు నాకు అవసరం లేదు, నీతో నేను విసిగిపోతున్నానని ఒక్కసారి కూడా చెప్పలేదు. నన్ను చంటి పాపలా చూసుకున్నాడు అని అంది దీక్షిత. నువ్వు చాలా లక్కీ అక్క అని దక్ష నవ్వడంతో దీక్షిత దక్ష తల మీద కొట్టి, ఒకవేళ మీ ఇద్దరికి పెళ్ళయి నువ్వు కడుపుతో ఉంటే కరుణగారు ఇంతకంటే పిచ్చి ప్రేమగా చూసుకునేవాళ్ళు. నువ్వు కూడా లక్కీనే. కానీ ఆ అదృష్టాన్ని నీ పిచ్చితనంతో నువ్వేదో త్యాగం చేస్తున్నానని ఫీల్ అయిపోతూ నువ్వే దూరం చేసుకున్నావు అని అనేసరికి, అబ్బా అయిపోయింది కదా అక్క, అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఎందుకు అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. అయినా ఇక నాకు అంత అదృష్టం లేదులే అని చెబుతూ ఉండగా దక్ష కర్ణ వచ్చాడని విరాట్ కంగారుగా చెప్పడంతో ఒక్కసారిగా లేచి ఇప్పుడే వస్తాను బావా, మీరిక్కడే ఉండండి అంటూ బయటికి పరిగెత్తగానే కోపంగా వస్తున్న కర్ణని చూడగానే నెల రోజులు బయటకి రాకుండా తన కోసమే పిచ్చేడైపోయాడని విరాట్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అంతే ఎమోషనల్ అయిపోయిన దక్ష స్పీడ్‌గా వెళ్లి కొట్టబోతున్న కర్ణ కోపాన్ని గమనించకుండా వెళ్లి కౌగిలించుకోవడంతో, ఆమె వచ్చిన స్పీడ్‌కి స్టాండర్డ్‌గా నిలబడి ఆమె వైపు చూస్తూ ఉంటేనే సారీ అని చెప్పి బుగ్గ మీద పెదాలు నిలిపి అలాగే ఉండిపోతే, నిన్న మొన్న స్పర్శిస్తే కోపం వచ్చేది గానీ, ఇప్పుడు మాత్రం అలాగే ఉండిపోవాలని అనిపించడంతో కర్ణ కళ్ళు గట్టిగా మూసుకుని నిలబడిపోతే, ఆ పెదవుల్ని మెల్లగా అధరాల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నిలిపి గాఢంగా కౌగిలించుకుంది. పావుగంట తర్వాత ఈ లోకంలోకి వచ్చిన అతను విసురుగా ఆమె రెక్క పట్టుకుని దూరం జరిపి దగ్గరికి రాకు అన్నాడు కోపంగా. దాంతో కళ్ళు మూసుకుని కళ్ళల్లోంచి వస్తున్న నీళ్ళని కష్టంగా ఆపేసింది. ఎవడిని అడిగి ఇక్కడికొచ్చావే అని కోపంగా అంటూ ఉంటే, హాలిడే రోజు కూడా నీ పెత్తనం ఏంట్రా, నిన్ను అడగకుండానే వచ్చింది, అయితే ఏంటి అని విరాట్ రావడంతో నువ్వు నోరు ముయ్యి అన్నాడు కర్ణ. అంతలో అలికిడికి దీక్షిత బయటకొచ్చి విరాట్ చేయి పట్టుకున్న కర్ణ దగ్గరికి ఆశ్చర్యంగా నడుచుకుంటూ వచ్చి, ఏమైంది కర్ణ గారు, ఎందుకంత కోపంగా ఉన్నారు అనేసరికి ఆమె 6 నెలల కడుపును చూసి విసురుగా విరాట్ని దూరం జరిపేసి, నడవ్వే నువ్వు అంటూ దక్ష చేయి పట్టుకుని బయటకి తీసుకెళ్ళిపోయాడు. కోపంగా కారులో కూర్చోమని చెప్పి కారు స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటే,
దక్ష ముందుకు వంగి గడ్డం కింద చేయి పెట్టుకుని కర్ణ వైపు చూస్తూ ఉంటే ఆమె చూపులకి ఇరిటేషన్ వచ్చి సిట్ ప్రాపర్లీ అని అరిచాడు. దాంతో దెబ్బకి సీట్లో కుదురుగా కూర్చుని మధ్య మధ్యలో కంటి కొన నుంచి అతన్ని గమనిస్తూనే ఉంది. విరాట్ మాటలు ఒక్కొక్కటిగా జ్ఞాపకం వస్తూ ఉంటే అసలు కర్ణని వదిలేసి వెళ్ళిపోయినందుకు తన మీద తనకే పిచ్చి కోపంగా ఉండేసరికి తెలియకుండానే ఒక ట్రాన్స్లో రెండు చెంపలు వేసుకుంటూ ఉంటే ఆ సౌండ్కి ఆమె వైపు చూసి కళ్ళు చిన్నవి చేసి మైండ్ దొబ్బిందా అనగానే ఉలిక్కి పడి అతని వైపు చూసి ఈయన ఉన్నాడు కదా, నేనేదో ఆలోచిస్తూ కొట్టుకున్నాను అనుకుంటూ ఇబ్బందిగా పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటే నేను కొట్టినవి మీ అక్క కొట్టినవి సరిపోలేదా, మళ్ళీ కొట్టుకుంటున్నావు, డోంట్ వరీ, నా చేత్తో రోజు నీకు దెబ్బలుంటాయి అని కర్ణ సీరియస్గా చెప్పేసరికి బాగా పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు అని కంగారుగా అనుకుంటూ తల కొట్టుకుంది. గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి ఇంకొకసారి నాకు చెప్పకుండా గెస్ట్ హౌస్ కదిలావనుకో చంపేస్తాను అంటున్న కరుణ వైపు చూసి దిగడానికి ప్రయత్నిస్తూ ఆమె మనసంతా అతని వైపు పీకుతూ ఉండేసరికి వెంటనే కర్ణ వైపు తిరిగేసరికి అతను ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే వెంటనే అతను ఆమె ఏం చేస్తుందో అర్థం చేసుకునే లోపే అతని నుదుటి మీద కూడా ముద్దు పెట్టి కారు దిగి లోపలికి పారిపోయింది. ఈడియట్ అని కర్ణ అరుస్తుంటేనే నవ్వుతూ లోపలికి పరిగెత్తే అతను అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. దక్షని చూశాక దీక్షిత ఎలా ఉందో ఏంటోనని విరాట్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటే దక్ష వచ్చే వరకు ఏదో ఆలోచనలతోనే గడిపేశావు, ఇంకా ఏం ఆలోచిస్తున్నావని అడుగుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోవడంతో దక్ష నిజంగా పిచ్చిది కదా విరాట్, తన కోసం కర్ణ ఎక్కడ తన లైఫ్ పాడు చేసుకుంటాడోనని తనని మర్చిపోయి ఇంకొకరిని చేసుకోవాలని వెళ్ళిపోయింది. కానీ నిజంగా కర్ణ పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలకి కొదవా, ఈ సంవత్సర కాలంలో పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కనొచ్చు, అంటే 1,00,00,000 మంది క్యూలో నిలబడతారు. కానీ కర్ణ గారు మాత్రం దక్ష మీద ద్వేషం పేరుతో ఆమె గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అంత పిచ్చి ఉన్నవాడు దాన్ని మర్చిపోయి ఇంకొక అమ్మాయిని తన జీవితంలోకి రాణిస్తాడని ఎలా అనుకుంది? నువ్వే అన్నావు కదా దక్ష పిచ్చిది దీక్షిత, అందుకే అలా ఆలోచించింది. కానీ కర్ణ జీవితం దక్షకి సొంతం, అదంతే, దాన్ని దక్ష సైతం మార్చలేదు అనగానే నువ్వు కూడా ఆ 3 ఏళ్ళు నా గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా అని దీక్షిత గడ్డం కింద చేతులు పెట్టుకుని అడుగుతుంటే అవును, నీ గురించి వెతకని చోటు లేదు, ఏ బిజినెస్ ట్రిప్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా నువ్వు కనబడతావేమోనని ఆశతోని ఊరంతా తిరిగేవాడిని, కాళ్ళు నొప్పులు వచ్చే వరకు అని విరాట్ నవ్వుతూ ఉంటే మీరిద్దరూ దొరకడం మా ఇద్దరి అదృష్టం, ఏ ఇంట్లో అయినా ఏ ఒక్కరికో మాత్రమే అదృష్టం ఉంటుంది, కానీ ఇక్కడ నేను దక్ష ఇద్దరం అదృష్టవంతులమే, కాకపోతే దానికి శనిదేవుడు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, అందుకే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోంది అని అంది. సరిపోయింది, ఇప్పటి వరకు తను ఎక్కడ ఉందో అని, ఇప్పుడు తిరిగి వచ్చాక తన జీవితం ఏమైపోతుందోనని, అంతా కర్ణ మహాదేవుడు చూసుకుంటాడు కానీ నువ్వేం పట్టించుకోకు అంటూ దీక్షితని దగ్గరికి తీసుకున్నాడు. మర్నాడు ఉదయం దక్ష రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి కర్ణ కారులో వెయిట్ చేస్తూ ఉండేసరికి నేను బస్సులో వచ్చేదాన్ని కదా అనగానే కర్ణ ఒక లుక్ ఇచ్చి మళ్ళీ చెక్కేద్దాం అనుకుంటున్నావా అనగానే ఈసారి వెళ్ళిపోదామన్నా వెళ్ళనిస్తారా ఏంటి మీరు అని వెటకారంగా అంటూ కూర్చోవడంతో ఆమెకి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయగాని ఈలోపు కాల్ రావడంతో మొబైల్ కార్కి కనెక్ట్ అయ్యి ఉండేసరికి కాల్ రిసీవ్ చేసుకోగానే అవతల మాట్లాడుతున్న వాళ్ళ మాటలు దక్షకి కూడా వినపడుతున్నాయి. కర్ణ, మొన్న పెళ్లి గురించి చెప్పాను కదా, జాను గురించి నువ్వేం ఆలోచించావు అని శాంభవి అడగగానే దక్షకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.